ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మార్చి 20వ తారీఖు 2026 బైబిల్ చదివారా? నేనైతే ఈరోజు యేసుకీలు గ్రంథము 1వ అధ్యాయం నుండి 35వ అధ్యాయం వరకు చదవడానికి దేవుడు సహాయం చేశాడు. ఇక్కడ ఏమని రాసి ఉంటుందంటే, దేవుడు గొర్రెల కాపరికి గొర్రెలను అప్పగించినప్పుడు కాపరులు సరిగ్గా ఆ గొర్రెలను కాయకపోతే వాళ్ళ గురించి నేను అడుగుతానని దేవుడు చెప్తున్నాడు. ఒక కాపరికి దేవుడు గొర్రెలను అప్పగించినప్పుడు చాలా జాగ్రత్తగా ఆ గొర్రెల్ని కాయాలి. అంటే ఏంటంటే, ఒక సంఘ కాపరికి దేవుడు శ్వాసను ఇచ్చినప్పుడు వాళ్ళని జాగ్రత్తగా కాసుకునే బాధ్యత సంఘ కాపరికి ఉంటుందని దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ అలా కాకుండా వారిని ఉపయోగించుకొని కాపరులైనటువంటి వాళ్ళు ఏది అనుభవించినా సరే దేవుడు వాళ్ళు అడుగుతానంటాడు. దేవుడు అప్పగించిన గొర్రెల్ని దేవుడి కోసం మనం జీవింపజేయాలి, దేవుల్లో వాళ్ళని ఎదిగింపజేయాలి. అంతేగాని స్వలాభం కోసం వాళ్ళని వాడుకోకుండా ఉండాలి. దేవుడు ఏది చేసినా కూడా న్యాయంగానే చేస్తాడు. దేవుడు అప్పగించిన వారిని దేవునికి మళ్ళీ మనం పెళ్లి కుమార్తెగా అప్పగించాల్సిన బాధ్యత సేవకులకు ఉంది. మరి సేవకులైన మనము మనకి దేవుడిచ్చిన గొర్రెల్ని కాపాడుకుందామా? దేవుడు ఆ విధంగా సంఘ కాపరులందరినీ కూడా నడిపించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.